హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్ ఏం జరిగిందో ముందుగానే చూసేయండి. మరి ఏం జరిగిందంటే, పాపను తీసుకుని జ్యోత్స్న వీళ్ళందరూ షాపింగ్కి వెళ్తారు కదా. అక్కడ వచ్చేసరికి పాప ఆమెను చూస్తుందన్నమాట. నరసింహ వాళ్ళ వైపుని చూసి, అమ్మ పూలు కోసినందుకు నన్ను కొట్టింది కదా అని చెప్పేసి వాళ్ళకి కనిపించకుండా ఉండడానికి దాక్కుంటుంది. అంతలోకి వాళ్ళ నాన్న కూడా అక్కడే ఉంటాడు. వాళ్ళకి ఎవరికి కనిపించకుండా పాప ఒక చోట దాక్కుంటుందన్నమాట. అంతలోనే కార్తీక్ వెతుకుతాడనమాట, పాప ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి. ఇంకా దీప అన్న మాటను గుర్తు తెచ్చుకుంటాడు. నాకంటూ ఉంది, తను ఒక్కతే జాగ్రత్త అని చెప్పి పంపిస్తుంది కదా, అది జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకా పాప కోసం వెతుకుతూ ఉంటుంటే నరసింహ కార్తీక్కి ఎదురు పడతాడు. ఇద్దరు షాకులు అలానే నుంచి ఉంటారనమాట, నిలబడి చూస్తూ ఉంటారు. నరసింహ వెనకాల అతని భార్య కూడా నిలబడి ఉంటుంది. ఇంకా పాప సైలెంట్గా కార్తీక్ కార్తీక్ అని పిలిచి, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా రా రా అని చెప్పి పిలుస్తుంది. ఇంకా అక్కడ మాట్లాడితే ఏమన్నా గొడవ అవుతుందేమో అని చెప్పేసి కార్తీక్ ఏం మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉంటాడనమాట. ఇక అంతలోనే జ్యోత్స్న కార్తీక్ అని పిలిస్తే కార్తీక్ పాపను తీసుకుని వెళ్తాడు. నీ షాపింగ్ అయిపోయిందా అని చెప్పేసి కార్తీక్ అడుగుతాడు. లేదు, అత్తయ్యకి మామయ్యకి తీసుకోవాలి అని చెప్పేసి అంటుంది. వాళ్ళకి నేను తీసుకుంటానులే పద అంటే, లేదు నేను అత్తయ్యతో మాట్లాడతాను, కాల్ చేసి అని చెప్పేసి కార్తీక్తో కూడా ఫోన్లో మాట్లాడిస్తుంది. ఇక ఆ తర్వాత దీప సుమిత్ర గారి ఇంట్లో జ్యోత్స్న పుట్టినరోజు కోసం వంటలు తయారు చేయడానికి లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది, ఏమేం కావాలో. ఇంకా సుమిత్ర గారిని అడుగుతుంది అనమాట దీప, జ్యోత్స్నకి ఏమి ఇష్టమో చెప్పండి అమ్మ తెప్పిస్తుంది. జ్యోత్స్నకు నచ్చేవి ఎప్పుడు ప్రతి పుట్టినరోజుకి చేసేవేలే కానీ నీకు ఏమొచ్చో, నువ్వేం బాగా చేస్తావు, నువ్వేం తింటావో చెప్పు అంటే, నేను అన్నీ తింటాను అమ్మగారు అని చెప్పేసి అంటుంది. ఇక సుమిత్ర గారి భర్త, నువ్వేం చదువుకున్నావు దీప అని కూడా అడుగుతారు. అడిగితే 5వ తరగతి చదివాను, చదువుతూ ఆపేశాను అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా దీప వైపు జాలుగా చూస్తూ, నీకు నాన్న లేరు అని నువ్వు అనుకోవద్దు, ఎప్పుడున్నా సరే ఎదురు మీ నానే ఉన్నారని నువ్వు అనుకో అని చెప్పేసి కూడా దీపతో అంటాడు. ఇక ఆ తర్వాత శౌర్య బట్టల బ్యాగ్ తీసుకుని గదిలోకి వెళ్తుంది. అవి గౌన్ని చూపిస్తుంది అనమాట. ఎవరు కొనిచ్చారు అంటే, కార్తీక్ కొనిచ్చాడని చెప్తుంది. ముందే చెప్పాను కదా ఆ మనిషికి ఇలా చేస్తాడని, అయినా కొనిచ్చాడు అని చెప్పేసి దీప సీరియస్ అవుతుంది. ఇంకా మనసులో అనుకుంటూ, తిన్నంటే ఏం లాభం, అతనికి కూడా చెప్పాలి, శౌర్యకు దూరంగా ఉండమని అని చెప్పేసి అనుకుంటుంది. శౌర్య, నీకు ఒక విషయం చెప్తానమ్మా, నువ్వు కోప్పడిన అంటే చెప్పు అంటే, కార్తీక్ చాలా మంచివాడమ్మా, నాకు ఐస్ క్రీమ్ ఇప్పించాడు, అలాగే గౌన్ కూడా ఇప్పించాడు అని చెప్పేసి చెప్తుంది. వెంటనే దీప ఆ గౌన్ తీసుకుని కార్తీక్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఈ బట్టలని నీ మొహం మీద విసిరి కొట్టాలనిపిస్తుంది అని చెప్పి సీరియస్గా చెప్తున్నాను. ఇక కార్తీక్, కొంతైనా మిమ్మల్ని సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నాను అంటాడు. మమ్మల్ని సంతోషంగా ఉంచాలంటే నేను ఏది అడిగితే అది చేస్తారా, మీరు ఏది చెప్తే అది చేస్తారా అంటే, చేస్తాను, మీరు సంతోషంగా ఉంటానంటే ఏదైనా చేస్తాను, నేను చేయలేనిదైనా సరే చేస్తాను అని చెప్పేసి కార్తీక్ అంటాడు. ఇంకా దీప ఏదో చెప్తూ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జరిగిన ఎపిసోడు. కార్తీక దీపాలంటే మీకు ఇష్టం ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.